మరో బ్రేకింగ్ న్యూస్, రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు షురూ అవుతాయి. ఉదయం 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. దీంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన పాత్రుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎస్, డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. కాగా ప్రశ్నోత్తరాలతో పాటు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్లో అసెంబ్లీ సమావేశాల పని దినాలపై నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ అసెంబ్లీ సమావేశాల అజెండా ఏంటి? ఇప్పటికే సమావేశాలకు జగన్ రావాలి అని కూటమి నాయకులు అంటూ ఉన్నారు. సో జగన్ హాజరయ్యే అవకాశం ఉందా? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపు ఉదయం 9 గంటలకి ప్రారంభం కాబోతున్నాయి. శాసనసభ శీతాకాల సమావేశాలకు సంబంధించి దాదాపుగా 9 బిల్లులు అలాగే ఒక 5 ఆర్డినెన్స్లకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంట్లో ఏదైతే ప్రధానంగా చూసుకుంటే సోషల్ మీడియా యాక్ట్కి సంబంధించి కూడా విధి విధానాలు ఖరారు చేస్తూ సోషల్ మీడియాకి సంబంధించిన ఒక చట్టాన్ని ఈ శాసనసభ వేదికగా కూడా చట్టం చేయబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా శాసనసభ సమావేశాలకు సంబంధించి 5 రోజులు నిర్వహించాలా, 7 రోజులు నిర్వహించాలా అనే దానికి సంబంధించి కూడా రేపు ఉదయం 10 గంటలకి స్పీకర్ అధ్యక్షన బీఎస్సీ సమావేశం జరుగుతుంది. బీఎస్సీ సమావేశంలో 5 నుంచి 7 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. శనివారం, ఆదివారం కూడా 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరొక వైపు శాసనసభకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీ హోదా లేనప్పటికీ కూడా జగన్ అసెంబ్లీకి రావాలని చెప్పి, ఆ పార్టీ నేతలు అసెంబ్లీకి రావాలని చెప్పి కూడా ఇటు కూటమి ప్రభుత్వం, స్పీకర్ అనేక సందర్భాల్లో కూడా ఆహ్వానించిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే తాము అసెంబ్లీకి వస్తామని చెప్పి జగన్ కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న స్పీకర్ కూడా జీతాలు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి రారు, పని చేసినప్పుడే జీతం ఇవ్వాలి కదా, పని చేయనప్పుడు ఎందుకు జీతాలు ఇవ్వాలని చెప్పి ఆయన హాట్ కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు రేపు శాసన మండలికి మాత్రం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. దాదాపుగా అక్కడ 25 నుంచి 28 మంది శాసన మండలి సభ్యుల బలం మండలిలో కూడా వైసీపీకి ఉంది. కానీ అసెంబ్లీలో హోదా లేని నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన 11 మంది శాసనసభ్యులు డుమ్మా కొడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేపు ఒక్కరోజు మొదటి రోజు శాసనసభకి రావాలా వద్దా అనే దానికి సంబంధించి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి రేపు ఉదయం మొదటి రోజు శాసనసభ్యులు అందరూ కలిసి కూడా 11 మంది శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి హాజరయ్యి అటెండెన్స్ అయిన తర్వాత ఏదో ఒక అంశం మీద పూర్తి స్థాయిలో కూడా ఒక వివాదం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తూ ఉంది. అయితే మొదటి రోజు వరకే రావాలా లేకపోతే మొదట రావాలా అనే దానికి సంబంధించి మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలకి హాజరు అవ్వాలనేది మాత్రం ఆ పార్టీ స్టాండ్గా కనిపిస్తూ ఉంది. ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ శాసన మండలికి సంబంధించి మాత్రం ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ప్రతిరోజు కూడా హాజరవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఏపీ శాసనసభ స్పీకర్ ఈరోజు మధ్యాహ్నం కూడా ఏపీ సంబంధించిన డీజీపీ, సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎవరైతే అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న వారికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా భద్రతాపరమైన చర్యలు తీసుకునే విషయంలో ఎక్కడా కూడా లోటు లేకుండా చూడాలి. అలాగే అన్ని విభాగాలకు సంబంధించి సమన్వయం చేసుకుంటూ అసెంబ్లీ సమావేశాలని విజయవంతంగా నిర్వహించాలని చెప్పి కూడా స్పీకర్ సూచన చేశారు. మొత్తం మీద చూసుకుంటే రేపటి నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా జరగబోతున్నాయి, కానీ శాసన మండలి సమావేశాలు అయితే మాత్రం వాడి వేడిగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. రోహిత్, శివ, ఎన్ని రోజులు నిర్వహించే అవకాశం ఉంటుంది? అంటే మొత్తం మీద చూసుకుంటే రేపు ఉదయం 10 గంటలకి బీఎస్సీ సమావేశం జరగబోతోంది. 5 నుంచి 7 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే 22వ తేదీ నుంచి కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. సో దసరా ఉత్సవాలు ప్రారంభమైతే కనుక కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 22 వరకే నిర్వహించాలని చెప్పి మొదట ప్రపోజల్ చేశారు. ఆ తర్వాత 24 వరకు నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే రేపటి నుంచి 7 రోజుల పాటు కానీ 5 రోజులు కానీ నిర్వహించాలనేది ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది. అయితే 5 రోజుల 7 రోజులు అనే దానికి సంబంధించి రేపు బీఎస్సీ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రోహిత్, రైట్. అదేవిధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపై తీసుకునే చర్యల గురించి కూడా మేము ఒక చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి మొన్న అన్నారు. సో ఆ బిల్లుని తీసుకొచ్చే అవకాశం ఉందా ఇప్పుడు?
సోషల్ మీడియాకి సంబంధించి జరుగుతున్న ప్రచారాలు అసత్య కథనాలకు సంబంధించి కూడా హోంమంత్రి అనిత నేతృత్వంలో ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. 5గురు మంత్రులతో కూడుకున్న ఉపసంఘం సమావేశం కూడా ఇప్పటికే ఒకసారి సమావేశమైంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే శాసనసభలో దీన్ని బిల్లు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఏపీ కేబినెట్కి సంబంధించి కూడా సోషల్ మీడియాలో అసత్య కథనాలు అసత్య ప్రచారాలకు సంబంధించి సోషల్ మీడియా చట్టాన్ని ఒకటి కేబినెట్ ఆమోదిస్తుంది. కేబినెట్ ఆమోదించిన తర్వాత ఎల్లుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా శాసనసభలో శాసనమండలిలో 2 చోట్ల కూడా ఆమోదించుకున్న అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానమైన ఏజెండాకు సంబంధించి కూడా పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి ఆర్డినెన్స్ చేయడంతో పాటుగా సోషల్ మీడియా అసత్య కథనాలు అసత్య ప్రచారాలకు సంబంధించిన బిల్లును మాత్రం ఈ శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన చట్టానికి సంబంధించిన విధి విధానాలను కూడా తయారు చేసినట్టు తెలుస్తోంది. రేపు కేబినెట్ ముందుకి ఈ చట్టం రాబోతుంది. ఆ తర్వాత ఎల్లుండి కానీ అవటా ఎల్లుండి కానీ శాసనసభ శాసన మండలిలో కూడా ఈ బిల్లు ఆమోదించే అవకాశం కనిపిస్తూ ఉంది. రోహిత్, రైట్ శివ, రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు షురూ అవుతాయి. 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. దీంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సిఎస్, డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. భద్రత ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. అయితే ప్రశ్నోత్తరాలతో పాటు ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలోనే అసెంబ్లీని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి అన్న దానిపైన నిర్ణయం తీసుకుంటారు. సుమారు వారం నుంచి 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.